నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ విద్యావతి. తోటలు పాటలు మాటలు. ఈ రంగు పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో. ఈ కలర్ అదిరిపోయింది కదా. ఇవి చిన్నప్పుడు డిసెంబర్ పూలని మా అమ్మ అల్లి పెడుతుండేది జడలోను. ఇవి చూసినప్పుడల్లా ఆ రోజులు గుర్తొస్తాయి నాకు. కానీ ఇది డిసెంబర్ కాదు, ఇవి డిసెంబర్ పువ్వులు కాదు, ఇవి అజేలియాస్. ఇది ఏప్రిల్లో మన తోట ఎలా పూస్తుందో చూడండి. ఇప్పుడు యాక్చువల్లీ అజేలియా సీజన్ కాదు, కానీ ఇవి ఎర్లీ ఫ్లవరింగ్ అనమాట. కొన్ని అజేలియాస్ అయితే ఫిబ్రవరిలోనే పూసేస్తాయి. ఇవి కొంచెం ఎర్లీ ఫ్లవరింగ్. మేలో అస్సలు డిస్ప్లే ఉంటుంది. అజేలియాస్ అన్నీ చాలా చోట్ల ఒకేసారి పూసేస్తాయి. ఈ వెనకున్నది ఇది చూడండి. ఇప్పుడు ఇది ఇలా ఉందా, డల్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఏదేదో కంపలాగా, ఏదో బుష్ లాగా అనుకుంటామా? కాదు, దీని నిండా ఎర్ర పూలు, బ్లడ్ రెడ్ రోడోడెండ్రాన్స్ పూస్తాయి అన్నమాట. అవి పూసినప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. ఇదిగో ఇక్కడ ఒక అజేలియా ఉంది. చాలా చిన్న మొక్క పాతాను, ఇది కొంచెం పెద్దదైంది ఇప్పుడు. ఇది కూడా నిండా మొగ్గలతో ఉంది. ఇది విడినప్పుడు చాలా చాలా బాగుంటుంది. అప్పుడు వేరే వీడియో తీసి చూపించాలి మీకు. ఇక్కడ ఈ పాట్స్లో డాఫడిల్స్ వేసాము. ఇవేంటంటే ఈ దుంపలతో పెంచాలి వీటిని. ఈ డాఫడిల్స్ దుంపలు అక్టోబర్లోనే నాటేయాలి మనం. అప్పుడు ఇవి వేళ్ళు వచ్చి పెరుగుతాయి, లోపలే ఉంటాయి. స్ప్రింగ్లో మొలకలు వచ్చి అప్పుడు పోస్తాయి అన్నమాట. ఇది రైట్ టైం వీటికి. ఇదిగో ఇక్కడైతే పాట్స్లో ట్యూలిప్స్ డాఫడిల్స్ కాంబినేషన్ వేసాను పక్క పక్కన. ఈ ట్యూలిప్స్ లాస్ట్ ఇయర్ కొన్నవి, ఈ దుంపలు కొని అక్టోబర్లో నాటాము. కొత్తవి అనమాట. ఈ రకం ఇది వరకు లేదు నాకు. ఎందుకంటే ఇవి ఈ కలర్ చూడండి, షేడ్స్ లైట్ అండ్ డార్క్ పింక్ షేడ్ అండ్ డబుల్. ట్యూలిప్కి 6 రేకులే ఉంటాయి, ఇవి మాత్రం డబుల్ అనమాట. ఇవి ఇలాగ వెన్నముద్దల్లాగా పూసేసాయి చూడండి. ఇవి ఏంటనుకుంటున్నారు? ఏమైనా ఐడియా ఉందా? ఇవి మెగ్నోలియాస్. అందులోనూ దీని పేరు స్టెల్లాటా, అంటే స్టార్స్ అనమాట. స్టార్స్ లాగే అలా వెలిగిపోతున్నాయి. ఈ పింక్ గుత్తులు పూసేస్తాం చూడండి. ఇది కమీలియా. కొంతమంది చూసే ఉంటారు మార్చ్ వీడియోలోను. ఇంకా పూస్తుంది ఇది. అంటే అక్కడక్కడ కొంత వాడేవి. అంటే కొంచెం ఎండ ఎక్కువ ఉంది ఈ టైంలో. ఇంత ఎండ ఉండకూడదు, కానీ మాకు మినీ హీట్ వేవ్ వచ్చింది. అన్యూజువల్ అనమాట. ఒకసారి స్నో కూడా పడుతుంది, అలాంటిది మినీ హీట్ వేవ్ వచ్చింది. సో ఆ చిన్న ఎండ చాలు కొంచెం పూలు నలిగి వడిలిపోవడానికి. అయినా ఇంకా ఉన్నాయి పూలు, ఇంకా కొన్ని మొగ్గలు ఉన్నాయి అక్కడక్కడ, అవి కూడా విడతాయి. బ్యూటిఫుల్ డిస్ప్లే ఇయర్. డాఫడిల్స్ పూస్తున్నాయి ఇప్పుడు. ప్యూర్ వైట్ అనమాట. ఇవి ఒక మచ్చ కానీ గీత కానీ ఏమీ లేవు దీనికి. అండ్ సెంటెడ్. ఈ డాఫడిల్స్ చూడండి, వేరే కలర్ కాంబినేషన్ ఇది.
వైట్ డాఫడిల్స్కి సెంటర్లో ట్రంపెట్స్ పీచ్ కలర్ ఉన్నాయి. ట్రంపెట్స్ అంటారు సన్నాయి షేప్లో ఉన్న ఈ సెంటర్స్ని. బాగున్నాయి కదా. ఇవేమో డబుల్ డాఫడిల్స్ అన్నమాట. చూడండి, పేల్ క్రీమ్ కలర్ అండ్ ఎల్లో కాంబినేషన్. చాలా బాగుంటాయి ఇవి, కానీ బరువు. ఇవి ఒక్కొక్క పువ్వు బరువుకి కిందకి వేలాడిపోతూ ఉంటుంది. ఇవేమో ఎల్లో ట్యూలిప్స్. ఇవి దుంపలు అసలు నేను వేయలేదు, నాటలేదు. తవ్వుతున్నప్పుడు ఏవో పడిపోయి ఉంటాయి దుంపలు. ఇవేమో ప్రిమ్ రోజెస్. చూడండి, నేలకు అంటుకుని పూస్తాయి. ఇది ఒక్కటే డబుల్ ట్యూలిప్ పూస్తుంది ఇక్కడ. లాస్ట్ ఇయర్ దుంపలు కొన్ని పోయాయి, ఇదొకటే మిగిలినట్టుంది. ఇవి మాత్రం ఈ ఇయర్వి, లాస్ట్ అక్టోబర్లో నాటినవి. ఇవేమో గ్రేప్ హైసిన్స్ అంటారు. గ్రేప్స్ లాగే ఉన్నాయి కదా. ఈ బ్లూ కలర్ చాలా ఇష్టం నాకు. ఇవి ప్రతి ఏడాది మొలిచి పూస్తుంటాయి. గార్డెన్ నిండా అక్కడక్కడ పూస్తుంటాయి. ఇవి కుండీల్లో కూడా వేశాను. పూర్తిగా ఓపెన్ అయిన ట్యూలిప్ చూడండి, ఆ సెంటర్లో ఎంత బాగుందో. బ్లాక్ డార్క్ సెంటర్ అన్నమాట, డిజైన్ లాగా. ఇది ఓపెన్ అయితే కానీ కనపడదు. ఈ బ్లూ పూలు ఫర్గెట్ మీ నాట్స్, చిన్న చిన్న పూలు అన్నమాట. బుల్లి పూలు ఎంత అందంగా ఉంటాయో. క్లోజప్ చూడండి, చూపిస్తాను. ఇవి గార్డెన్ అంతా సెల్ఫ్ సీడ్ అయిపోయి పూస్తూ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ టు మే పూస్తాయి ఇవి. ఇప్పుడిప్పుడే మొదలైపోతా. బాగా ఇంకా పూసినప్పుడు మరి మరో వీడియో పెట్టాలి. ఈ పూలు చూడండి, ఇవేంటనుకుంటున్నారు? ఇవి పేర్ పూలు అన్నమాట. పేర్ చెట్టు ఇది. చిన్నదే, ఇది వరకు గోడకు ఉండేది. దాన్ని రీలొకేట్ చేసి ఇక్కడ నాటాం. ఇప్పుడు పూలు వస్తున్నాయి, కాయలు కూడా వస్తాయి అని ఆశిస్తున్నాం. హోపింగ్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కాయలు లేవు, పూత పూసింది కానీ కాయలు లేవు. ఈ ఇయర్ కాస్తుందని లెట్స్ హోప్. ఈ రంగు చూసారా? బ్లడ్ రెడ్ రోడోడెండ్రాన్. ఇది బెల్ షేప్డ్ ఫ్లవర్స్. ఇవి చూడండి, బెల్స్ లాగా ఉంటాయి. ఇవి ఇంకా మొగ్గలు ఉన్నాయి, ఇప్పుడిప్పుడే ఓపెన్ అయ్యాయి కొన్ని. ఫుల్గా ఓపెన్ అయితే ఇంకా బ్యూటిఫుల్ డిస్ప్లే వస్తుంది. ఇవి పూలు అనుకుంటున్నారా? కాదుగా, ఇవి చిగుళ్ళు అన్నమాట. స్ప్రింగ్లో ఇలా ఎర్రటి చిగుళ్ళు వస్తాయి. ఈ చెట్టుని అసలు ఈ చిగుళ్ళ కోసమే పెంచుతాం, కలర్ఫుల్గా ఉంటుందని. అసలు పూలు వైట్గా ఉంటాయి, వాటి గురించి ఎవరు పట్టించుకోరు. మరి అంతే కదా, వింటర్ అంతా మోడువారిపోయి ఉంటాయి మొక్కలు. ఇలాంటి చిగుళ్ళు వస్తే భలే భలే. ఈ గార్డెన్ సీట్లో కూర్చుంటే వ్యూ ఎలా ఉంటుందో చూడండి. ఇక్కడ కూర్చుని పక్షుల పాటలు వింటూ ఉంటే ప్రపంచాన్నే మర్చిపోవచ్చు. ఈ కెమీలియా రేకులు రాలిపోతూ పూలవాన్ని కురిపిస్తోంది చూడండి. నేలంతా పింక్గా పరుచుకుపోయే ఈ రేకులు అలా రాలిపోతే కొంచెం సాడ్గా ఫీల్ అవుతాను, కానీ మరి ఇంకంతే. కానీ ఆ పక్క పింక్ కెమీలియా మాత్రం భలేగా పూసేస్తుంది, విరబూసేస్తుంది చూడండి.
ప్రతి కొమ్మకి ఇలాగ పెద్ద పెద్ద పూలు పూసి ఆ కొమ్మ బరువుకి వేలాడిపోతుంది. ఈ కమీలియా చూడండి, 2 రంగుల పూలు ఒకే కొమ్మకి గ్రాఫ్టింగ్ చేశారు. ఒక పువ్వేమో డార్క్ పింక్లో ఉంటుంది, ఒక పువ్వేమో వైట్ ఫ్లవర్కి స్ట్రైప్స్ ఉంటాయి అన్నమాట. పేల్ పింక్ స్ట్రైప్స్ ఉంటాయి. చూడండి ఎంత బాగా పూస్తుందో. 2 రంగులు ఒకేసారి పూస్తున్నాయి. సో ఏప్రిల్లో మన తోటలో ఏమేం పూలు పూస్తున్నాయో చూసారు కదా. ఎవ్రీ వీక్ ఇలా మారిపోతూ ఉంటాయి. కొన్ని పూలు పోతాయి, కొత్త పూలు వస్తాయి. ఆ కొత్త పూలు వచ్చినప్పుడు మరో వీడియోలో చూపిస్తాను. అంతవరకు సెలవు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరో వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్.